రోడ్డెక్కిన పత్తి రైతు పత్తి కొనడం లేదని రైతులు రోడ్డెక్కిండ్రు. ఒకే రోజు 3 జిల్లాల్లో ఆందోళనకు దిగిండ్రు. కొనుగోళ్లు జరపకపోవడంతో మంచిర్యాల జిల్లా కిస్తంపేటలో రైతులు రోడ్డుపై బైఠాయించిండ్రు. ఆసిఫాబాద్ కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగిండ్రు. జగిత్యాల జిల్లా కొత్తపేటలో రాస్తారోకో చేపట్టిండ్రని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. పత్తి రైతు వెలవెలబోతా ఉన్నాడు. పత్తి రైతు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు. ఈ రైతు ఆ రైతు అని కాదు, ఇలా ముఖాలకి ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఎక్స్ట్రా ఎత్తమనిరి. దాన్ని సన్నవర్లకే అడ్జేసిన సన్నవర్లకు కూడా ఇదివరకు వేసిన పాపాన పోలేదట. నిన్నగాక మొన్నగా ఖమ్మంకేలి 3 మంత్రులు ఉన్నారు ముచ్చటగా. వ్యవసాయ శాఖ మంత్రి కూడా అక్కడనే ఉన్నాడు. ఖమ్మం జిల్లాలోనే ఇంతవరకు రైతు ఏదైతే బోనస్ ఇస్తామన్నారు క్వింటాల్కి 500 రూపాయలు, ఇదివరకు బోనస్ పడ్డ పాపాన పోలేదట. 500 రూపాయల బోనస్ ఇస్తామని అన్నారు. 2 నెలల పొద్దాయే అడిగి పావుషేరు చెప్పున మీకు అమ్ముకున్నాం అయిపోయింది. మరి ఆ బోనస్ ఇస్తామని అన్నారు. ఆ బోనస్ కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ఇదివరకు వాళ్ళు దళారులు లేకపోతే ప్రైవేటు వ్యక్తులు ఎక్కువ పైసలు ఇస్తామన్నా మేము అమ్ముకోలేదు. మీ బోనస్ కాసపడి మీకు అమ్మితే ఇలా బోనస్ లేదు గీనస్ లేదు ఆగం చేసిర్రు, మొదటికే ఎసరు పెట్టిర్రు మా కథ అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఖమ్మం జిల్లా రైతులు. మొన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. రైట్, ఈ పత్తి కొంటలేరు. అటు మిర్చి రైతు ఒకవైపు ఏడుస్తూ ఉన్నాడు, పత్తి రైతు ఒకవైపు ఏడుస్తూ ఉన్నాడు. 50,000 క్వింటాలు ఉంటే మిర్చి రైతు 25,000 క్వింటాలు కూడా పెట్టి కొంటలేరట. మద్దతు ధర మొత్తం తగ్గించిరట. రైతులు అన్నమో రామచంద్ర అనాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడదంటే ఇలా నిజంగానే రైతు ఏడుస్తూ ఉన్నాడు, ఎద్దేడుస్తూ ఉన్నది. ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. రైతులకు రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితులు ఏమున్నాయి చెప్పుండ్రోల్లా. ఈయన మరి పోయిన 10 ఏళ్ళు ఎందుకు రోడ్ల మీదకి ఎక్కలేరు? కేసీఆర్ హయాంలో రైతులు ఎందుకు రోడ్ల మీదకి ఎక్కలేరు? ఇలా గుడ్డి గుర్రాల పనులు దొంగతున్నాయా? పత్రికలన్నీ కేసీఆర్ హయాంలో ఆవగింజ దొరికినా గుమ్మడికాయంత రాసినాయన్నీ ఇలా గుడ్డి గుర్రాల పనులు దొంగతున్నాయా, గాడి పనులు దొంగతున్నాయా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలా ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. 420 పైచిలకు 23 పైచిలకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఒక్క రైతు ఏ ఒక్క రైతు ఆత్మహత్య కనబడతలేరా? ఇలా కుటుంబ కలహాలతోని పోయిన తాపలు కుటుంబ కలహాలతోని జీవి తీసుకున్న రైతు, ఆ రైతు అయితే చాలు అది రైతు ఆత్మహత్య అని చెప్పేసి సర్కారు హత్య అని చెప్పేసి వార్తలు వేసిన ఇలా పెద్ద పెద్ద పత్రికలు సోకాళ్ళు మీడియాలన్నీ యాడబజ్జున్నాయి. అర్రలల్లా మంచిగా బొజ్జలల్లా సల్లగదలకుంటా యాడబజ్జున్నాయి. ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలా మేము మాలాంటోళ్ళు ప్రశ్నిస్తేనేమో కేసీఆర్ డబ్బా ఛానళ్ళు, బీఆర్ఎస్ డబ్బా ఛానళ్ళు, కేటీఆర్ తొత్తు ఛానళ్ళు అని చెప్పేసి మాట్లాడతారు నోరులు దించుకొని. ఇలా ఈ రైతుల ఆత్మహత్యలు కనబడతలేవు, ఈ రైతుల ఆవేదనలు కనబడతలేవు. మీ కళ్ళు కాకులెత్తుకపోయినాయి, కళ్ళల్లో కాకులు పడిచినాయి. లేకపోతే ఆ ఆంధ్ర పెత్తందారులు ఎవరైతే ఉంటారో, ఉమ్మడి ఆంధ్ర పాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కనసైగలల్లా ఎప్పటి నుంచో మెదులుతా ఉన్నారు. కేసీఆర్ను దెబ్బ కొట్టాలని అప్పుడు అట్లనే మెదిలిండ్రు. ఇప్పుడు కదే కేసీఆర్ను దెబ్బ కొట్టాలి. ఎవరైతే ప్రజల తరపున ప్రతిపక్షము ప్రశ్నించడం ఒకటే రకంగా ఉంటుంది, ప్రజల తరపున ప్రశ్నించే విధానము ప్రశ్నించటోళ్ళ విధానం ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి దానికి దీనికి లింకప్ పెట్టి ఇది బీఆర్ఎస్ ఛానల్, ఇది డబ్బా ఛానల్ అని చెప్పేసి కింద కామెంట్లు పెట్టేస్తుంది, లేకపోతే ఇష్టారీతన వ్యవహరించేస్తుంది. ఆఖరికి లిప్స్టిక్ కోసం కూడా కామెంట్ చేయబడుతుంది. ఇదేం కథ? ఇదెక్కడ లెక్క? ప్రజల కోసం ప్రశ్నిస్తున్నాం కదా, ప్రజల కోసం కొట్లాడలేవుతున్నాం కదా. మరి ఏమాయ్ ఈ రైతులు ఇలా రోడ్డు ఎందుకు ఎక్కిండ్రు? ఈ రైతన్నలు రోజుకొకరు ఎందుకు నేల రాలుతా ఉన్నారు? రోజుకి 2-3 ఎందుకు నేల రాలుతా ఉన్నారు? కాంగ్రెస్ వచ్చిన 430 రోజుల పాలనలో 423 మంది రైతన్నలు నేల రాలిండ్రు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి వీళ్ళ గురించి ప్రశ్నించే శాసన అయితే లేదా? వీళ్ళ గురించి మాట్లాడే శాసన అయితే లేదా? వీళ్ళ గురించి ఒక ముత్తవంత జాగా దొరుకుతలేదా? మీకు అంత పెద్ద పత్రికలల్లా, అంత పెద్ద టీవీ ఛానళ్ళల్లో ఒక యాంకర్ దొరుకుతలేదా? ఒక జర్నలిస్టు మైకు పట్టుకొని ప్రశ్నించస్తలేదా? ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఏం కథ అని? ఇలా ప్రశ్నించటోళ్ళ మీద నోరు బారేసుకుంటా ఉన్నారు, ప్రశ్నించటోళ్ళ మీద అరుస్తూ ఉన్నారే తప్ప మరి ఎందుకు ప్రశ్నిస్తున్నారు? వాళ్ళకు లోపల ఏం బాధ ఉన్నది, ఎవరి బాధ కోసం ప్రశ్నిస్తున్నారు అని ఆలోచన చేసేదే లేకపాయ్. రైట్, మొత్తం మీద ఇంకా కొన్ని గాడిదలు కొన్ని రెచ్చిపోతా ఉన్నాయి. ఇంకా కొన్ని గాడిదలు ఆ గాడిదలకు మరి దేవుడే సమాధానం చెప్పాలి తెలియదు. ఏదో పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసి పర్సనల్ ఏవో కామెంట్లు పెట్టాలని చూస్తూ ఉన్నారు. ఘోరమైన ఇబ్బందులు పెట్టాలని, నన్ను మానసికంగా ఇబ్బందికి గురి చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు కొన్ని గాడిదలు. ఆ గాడిదలకు దేవుడే సమాధానం చెప్పాలి. ఇంకా వాళ్ళ చిత్తశుద్ధికి నేను వదిలేస్తున్నా. వాళ్ళ లెక్క నేను కూడా ఒక ఆడపిల్లని. మరి ఆడోళ్ళు పెడతారా మొగోళ్ళు పెడతారా నాకు తెలియదు, కానీ ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. కావాల్సుకొని కామెంట్లు పెట్టుడు, అడ్డదిడ్డంగా కావాల్సుకొని కామెంట్లు పెట్టుడు. పర్సనల్గా ఆడోళ్ళు ఎక్కడ లొగ్గుతారు? పర్సనల్గా ఏమన్నా మాది క్యారెక్టర్ మీద ఏమన్నా మచ్చేస్తే లొగ్గుతారు, తగ్గుతారు, మొత్తం డౌన్ అవుతారు, ఇక ప్రశ్నించారు, అడగారు అని చెప్పేసి అడ్డమైన కామెంట్లు కింద పెట్టుడు.
తెలియ అనుకుంటుర్రా? సైబర్ క్రైమ్కి పోతే అన్నీ వెళ్తాయి, పోయి కంప్లైంట్ ఇచ్చొస్తా మరి ఎక్కువ తక్కువ చేస్తే అన్నీ వెళ్తాయి. ఎవరు పెడుతుర్రు కామెంట్లు? ఏంది ఏ ఐడి నుంచి ఎన్ని ఫేక్ ఐడీలు? ఇంకా నా కోసం ఎన్ని ఫేక్ ఐడీలు అన్నా క్రియేట్ చేసుకుంటారట. చేసుకోండి, ఎవరికి నష్టం? మీ పని వేస్ట్, కానీ నా పని మాత్రం ఆగదు. మీరు ఏమన్నా చేసుకోండి, నా పని మాత్రం ఆగదు. ప్రజల కోసం ప్రశ్నిస్తూనే ఉంటా. ఎన్ని విధాలుగా నన్ను క్యారెక్టర్ అసాసినేషన్ చేసి కిందికి దించాలే అని ఎన్ని విధాలుగా మీరు చూసినా ఏం కాదు నాకు. చేసుకోండి, మీరు ఇంటింటికి మంటిపోయే రైట్. మొత్తం మీద పాపం రైతుల ఆత్మహత్యలు ఆగుతలేవు, ఈ రైతన్నలు రోడ్లు ఎక్కుతా ఉన్నారు. ఇది పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు మనం. ఇక్కడ మనం చూస్తే రైతు భరోసా షాక్. వెబ్సైట్లో రైతుల భూములు గాయబ్, వాటికి పంట పెట్టుబడి సాయం బంద్, లక్షల ఎకరాలు బ్లాక్. రైతు భరోసా వెబ్సైట్లో సర్వే నంబర్ల బ్లాక్, ఉన్న భూమిలోనూ కోత. వరంగల్ జిల్లాలో 2 ఎకరాలున్న రైతుకు అసలు భూమే లేదట. సిద్దిపేట జిల్లాలో 6 ఎకరాల వ్యక్తికి 4 ఉన్నట్టు చూపిన వైనం. భరోసా జమ కాకపోవడంతో ఆరాధిస్తే అసలు విషయం వెల్లడి. ఆందోళనలో రైతులు చేతులు ఎత్తేస్తున్న అగ్రి రెవెన్యూ అధికారులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఇది పరిస్థితి. చూడుండ్రి, ఎత్తేసిండ్రు, చేతులు ఎత్తేసిండ్రు. 6 ఎకరాలకు 4 ఎకరాలే చూపెడతా ఉన్నారట. వీళ్ళకి ఏమీ లేదోల్లా. ఏమన్నారు వీళ్ళ అధికారంలోకి రాకముందు? ఇప్పుడు ఇన్ని కొర్రీలు పెట్టి, ఇన్ని కటింగులు పెట్టి ఆ భూమి ఎవరు మింగిరు? మరి ఆ 2 ఎకరాల భూమి ఆడిగిపోయింది. ఆ వెబ్సైట్లలో చూస్తే లేనే లేదట. 6 ఎకరాలకు 4 ఎకరాలు చూపెడుతుందట. ఆ 2 ఎకరాలు ఎవరు మింగినరు? ఎవరు అంబుక్క పెట్టిండ్రు? ఆ 2 ఎకరాల పైసలు ఎవరి ఖాతాలలో పోయినాయి? 2 ఎకరాలు ఉన్నాయనకు అసలు భూమి లేనే లేదట. వెబ్సైట్లో నెంబర్లే బ్లాక్ ఉన్నాయట. నెంబర్లు ఎందుకు బ్లాక్ పెట్టిండ్రు? రైతు భరోసా పైసలు తగ్గించింది. ఈ ముచ్చట బయటికి రాదు. ఏదో కొద్ది మందికి ఎత్తే, 10 మందిలో 5 మందికి ఎత్తే అయిపోతుంది. ఆ 5 మంది కూడా 2 ముగ్గురికి ఎత్తే అయిపోతుంది. మిగతా 7 మందికి ఏమైనా సాంకేతిక లోపాలు ఉన్నాయి, అట్లున్నాయి ఇట్లున్నాయి, నెంబర్లు బ్లాక్ అయినాయి అని చూపెడితే అయిపోతుంది. ఆ బ్లాక్ పెట్టింది ఎవరు? మళ్ళీ వీళ్ళే. ఎవరికి అర్థం కాదు అనుకుంటాన్రు. ఎవరికి అర్థం కాదు, ఇక నమ్మియచ్చు, వాళ్ళను ఇష్టం ఉన్నట్టు ఆడియచ్చు అని అనుకుంటా ఉన్నారు. బ్లాక్ పెట్టిరు. ఎందుకు బ్లాక్ పెట్టిండ్రు? వీళ్ళు కొర్రీలు పెట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారుల సంఖ్య మొత్తం తగ్గియాలి. 10,000 కోట్ల రైతు భరోసా పైసలు పంచినామని చెప్పేసి ఆ 10,000 కోట్లలో 5,000 కోట్ల ఆంబుక్క పెట్టాలి. 5,000 కోట్లు పంచాలి, లేకపోతే లేదు. అది కూడా మన చెట్టుకోటి పుట్టకోటి ఇత్తులు వేసుకుంటూ పోయినట్టు పోవాలన్నట్టు. అక్కడొక్కడికి మధ్య 10 మందికి ఎగ్గొడితే లాస్ట్ చివరికి అది 11వ మెంబర్కి ఇవాళ గిట్లా అన్నట్టు. అవి మొత్తం ఎగ్గొట్టిర్రు. రైతు భరోసా పైసలన్నీ ఎగ్గొట్టిర్రు. రైతు భరోసా విషయంలో షాక్ ఇచ్చిరని చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే డిసెంబర్ 9 తారీఖు నాడు అధికారంలోకి వచ్చిండ్రు. డిసెంబర్ 9 తారీఖు నాడు తర్వాత 12 తారీఖు నాడు రైతు భరోసా విధి విధానాలు ఏవైతే ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినామో ఆ 15,000 రూపాయలు ఇచ్చేటందుకు విధి విధానాలు అమలు కావాలి. విధి విధానాలు ఖరారు కావాల్సి ఉంటుంది. దానికి లాంగ్ టైము. రైతులంటే మాకు మస్తు పాయిరము, రైతులంటే మాకు ప్రేమ, ఎనలేని సేవ చేస్తాం రైతులకు మేమని చెప్పేసి బాకాలు కొట్టి డబ్బాలు ఊది అసలు లేని ప్రేమను నటించి దొంగపాయిరం నటించి ఇగో విధి విధానాలు అమలు కావాలంటే టైం పడుతుంది. అప్పటికి కేసీఆర్ హయాంలో ఎన్నికల ముంగట ఆపిండ్రు. 7,700 కోట్ల ట్రెజరీలో ఉన్న నిధులను ఎటువైండ్రు? ఓ మంత్రికి ఇచ్చుకున్నాడనే ముచ్చట్లు, కాంట్రాక్టు బిల్లుల కింద ఓ మంత్రికి ఇచ్చుకున్నాడనే ముచ్చట్లు అప్పుడే తెర మీదకి వచ్చినాయి. తర్వాత ఈడీ రైడ్స్ అయిన తర్వాత ఆ ముచ్చట్లు బయటికి రాలే. మరి ఎవరి కనుసన్నలలో ఆగిపోయినాయో తెలియదు. ఆ 7,700 కోట్లు మింగినరు, ప్రజాధనం మింగినరు. ఆ 7,700 కోట్ల గురించి ఎవరు మాట్లాడరు. ఏమనంటే ఊ అంటే కేసీఆర్ అప్పుల కుప్ప చేసిండు, ఆ అంటే కేసీఆర్ అప్పుల కుప్ప చేసిండు. కాంగ్రెస్ వాళ్ళు మొత్తం మీద ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళని రెచ్చగొట్టి అజ్జేయాలని చెప్పేసి ఆలోచన చేసి వాళ్ళే బొక్కబోర్ల పడతా ఉన్నారు. ఆ 7,700 కోట్ల లెక్క చెప్పలే. తర్వాత 12,000 కోట్లు పంచాల్సింది ఉండే, అటు ఇటు 4,000 కోట్లు కూడా పంచలే. డిసెంబర్ 12 తారీఖు నాకు మొదలు పెడితే మార్చు ఏప్రిల్ దాకా, ఏప్రిల్ ఎండింగ్ దాకా అయినాయి. ఏవి సారు రైతు రుణమాఫీ అంటే లే అందరికీ చేసినామని చెప్పేసి 40,000 కోట్ల 40 లక్షల రైతుల ఖాతాకు రుణమాఫీ చేసినాం, 32,000 కోట్లు చేసినామని చెప్పేసి మహారాష్ట్రలో తప్పుడు ప్రచారం చేసుకుంటే ఏమైంది? మూల కూసోబెట్టిండ్రా లేదా? ఇలా కేరళలో పోయి రైతు భరోసా కింద ఏదైతే వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి కేరళలో వీళ్ళు బాకాలు కొడతా ఉన్నాడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రైట్, ఇది పరిస్థితి. లక్షల ఎకరాలకు బ్లాక్ చేసిండ్రు. మొత్తం మీద రైతు భరోసా విషయంలో షాక్ ఇచ్చిండ్రు రాష్ట్ర తెలంగాణ రైతాంగానికి రేవంత్ రెడ్డి సర్కారోళ్ళు.
ఇక వస్తుందేమో, ఆ ఊరోళ్ళకి పడ్డది మాకు రేపు పడుతుందేమో, ఇక ఆ పక్కన వాళ్ళకి పడ్డది మాకు ఇవాళ పడుతుందేమో అని చెప్పేసి ఎదురు చూస్తున్న రైతన్నల నోట్ల మట్టు కొట్టిండ్రు కాంగ్రెస్ సర్కార్ వాళ్ళు. ఏమీ లేదు, 1,00,000 కొర్రీలు పెట్టాలి, వాళ్లకు రైతు భరోసా పైసలను ఎగ్గొట్టాలి. ఇంతకు మించి ఇంకో అంశం ఏమీ లేదు. ఆ 10,000 కోట్లు ఎన్నో వచ్చినాయి కదా భూములు కుదబెడితే, ఆ భూములు కుదబెట్టిన 10,000 కోట్ల పైసలన్నా ఈ రైతు భరోసా పైసలు ఆగకుండా టకీ టకీ చెప్పే కదా మన రేవంత్ అన్న. 26 జనవరి రోజు ఇవాళ సెలవు ఉంటుంది, తెల్లారు 27 12 గంటలు దాటంగానే టకీ 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 టింగు టింగు అని కేసీఆర్ అన్నారని ఇక ఈయన టకీ టకీ అని పడతాయి అనగానే నిజంగానే టకీ టకీ అని వేస్తాడేమో, గంత కాన్ఫిడెన్స్గా చెప్పిండు కదా, అంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిండు కదా, నిజంగానే వేస్తాడేమో అని అనుకున్నాం, కానీ ఈ కథ ఎటయిందంటే ఓ యొక్క ఏసు లేదు ఏమి లేదు, ఆఖరికి మొత్తము తెట్టగిల్ల పడ్డారు, అయిపోయింది కథ. ఇక పైసలు వేసిన పాపాన పోతలేరు. ఇది పరిస్థితి.